కూటమి నేతల మాటలు విని ప్రజాస్వామ్యవాదులు తల దించుకుంటున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ బాధ్యతగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికే తప్ప హోదా కోసం ఆరాటపట్టం లేదన్నారు లేళ్ల అప్పిరెడ్డి. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్ల సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని, అధికారాన్ని మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే, ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంది. అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ముగ్గురు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక 4వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి వక్ర భాష్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మాకు అధికారమే కొత్త కాదు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. మేము అధికారం కోసం ఆరాటపట్ల, మీరిచ్చే జీతభత్యాలో లేకపోతే మీరిచ్చే కారులో హోదాను అడ్డు కోరుకోవటంలా. ఇవాళ మేము ఆశించేది, ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా ఆలోచనతో ఆ విధమైనటువంటి రీతిలోనే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. హోదా గురించి మేము ఆరాటపడతలా, ప్రతిపక్షంగా మాత్రమే గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే, నిన్న చూశారు అసెంబ్లీలో 17 మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా రాజీనామా చేస్తే, ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులున్నాయి. 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే ఎక్కడిచ్చారని అడగడానికి మాకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. అంటే సమయం ఉంటే, మాకు సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.